తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కుట్ర మొదలుపెట్టింది. కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ పార్టీ అద్భుతమైన స్కెచ్ వేసినట్టు కూడా అర్థమవుతుంది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఫీల్డ్లోకి దిగిండు, వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు సజావుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారాన్ని మరోవైపు టర్న్ చేయాలని బండి సంజయ్ పెద్ద ప్లానింగే వేసిండు. మరి తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కడ ఆపద ఉంటే అక్కడక్కడ బీజేపీ పార్టీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరిస్తుందనేది ఓపెన్ సీక్రెట్. పార్లమెంటు ఎన్నికల్లో ఏమాత్రం బలం లేని బీజేపీ 8 సీట్లు గెలిచిందంటే అది కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి సాయం చేయడం. అదేవిధంగా 11 స్థానాలు గెలవవలసిన కాంగ్రెసు 8 స్థానాలకే పరిమితమైందంటే బీజేపీ మీద ప్రేమతోటి రేవంత్ రెడ్డి గారు వదులుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్కి ఏ విధంగా సహకరించిందనే విషయం కూడా బట్టబయలైంది. 2023 ఎన్నికలకు సంబంధించి ఇదే కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మంచి మెజార్టీతోటి గెలుపొందింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకొచ్చిన ఓట్లెన్ని కేవలం 20,000 ఓట్లు మాత్రమే. అదే అక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్కి వచ్చిన ఓట్లు ఎంత? 40,000 పైచిలుకు ఓట్లు వచ్చినాయి. కానీ ఉప ఎన్నికకు వచ్చే వరకు కాంగ్రెస్ బీజేపీ పదురుకొని బీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా కుట్రబన్ని ఇదే బీజేపీ నుండి పోటీ చేసిన శ్రీ గణేష్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చి అదే లాస్య నందిత సోదరి మీద ఇదే శ్రీ గణేష్ని పోటీ చేయించి బీజేపీ బరిలో నుండి తప్పుకొని ప్రత్యక్షంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకి సహకరించిన విషయం కూడా హైదరాబాద్ వాసులు కానీ తెలంగాణ వాసులు కానీ మర్చిపోరనేది సత్యం. ఎందుకంటే 2023 ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ తరపున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిండు. కానీ అదే 2024 ఉప ఎన్నికల్లో మాత్రం ఇదే శ్రీ గణేష్కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇదే బీజేపీ అక్కడ అభ్యర్థిని పోటీలో లేకుండా చేసింది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి ఏ విధంగా కుట్రలు పన్నుతున్నాయనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆపద వచ్చిన ప్రతిసారి రామునికి ఆంజనేయుడు సహకరించినట్టుగా ఇదే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి అద్భుతంగా సహకరిస్తున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీజేపీ బండి సంజయ్ గారు వేసిన కుట్రపూరిత ప్లానింగ్ తెలిస్తే అందరూ చీకొడతారు. బీజేపీ పార్టీకి అంతో ఇంతో వాదం ఉన్నది, అంతో ఇంతో సిద్ధాంతం ఉన్నది అనే దాన్ని బండి సంజయ్ గారు ఏ విధంగా కాల రాస్తున్నాడని తెలిస్తే నిజంగా హిందుత్వవాదులు కూడా కాంగ్రెస్ కోసం బండి సంజయ్ గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? అదేవిధంగా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కు ఏ విధంగా సహకరిస్తూ బీజేపీ సాధారణ కార్యకర్తలను మోసం చేస్తుందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు విషయానికి వస్తే జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ పోటీ చేస్తుందనేది నామిక వాస్తు మాత్రమే. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. బీజేపీ పార్టీ అక్కడ పోటీదారు కూడా కాదు. జూబ్లీహిల్స్లో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడానికంటే కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలు చేయాలనే ఆలోచనతో మాత్రమే ఉన్నది. 15 రోజులుగా ప్రశాంతంగా ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం కావచ్చు, బీజేపీకి సంబంధించిన ప్రచారం కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన ప్రచారం కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఎవరి ప్రచారాన్ని ఆ పార్టీ అభ్యర్థి కొనసాగిస్తున్నాడు. అంతేకాదు బీజేపీ పార్టీ తరపున ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రచారం చేసిండు. అదేవిధంగా డీకే అరుణ గారు ప్రచారం చేసిండు. వాళ్ళ పెద్ద మనుషులందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇప్పుడు బండి సంజయ్ అక్కడ నిప్పులో ఉప్పేయడానికి వచ్చినట్టు చేస్తాడు. లేని కాంట్రవర్సీని అక్కడ రాజేయడానికి వచ్చినట్టు చేస్తున్నాడు. అది ఏంటంటే నిన్న బోరబండకు సంబంధించి బండి సంజయ్ ప్రచారం కావచ్చు, ఆ ప్రచారానికి హైపు తీసుకురావడానికి కావచ్చు, లేదా బీజేపీ వైపు అక్కడున్న హిందూవాదులు తిరిగి చూడడానికి కావచ్చు, ఆయన అల్లుతున్న కుట్ర చూస్తే బండి సంజయ్ ఇలాంటి రాజకీయం చేస్తున్నాడా అనేది కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. విషయం ఏంటంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రచారానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కిషన్ రెడ్డి గారు సజావుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. గల్లీ గల్లీకి పోయి సభలు పెడుతూ తన ప్రచారాన్ని తను కొనసాగిస్తున్నాడు. కానీ బండి సంజయ్ ప్రచారాన్ని మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అడ్డుకున్నట్టుగా, బండి సంజయ్ గారు నా ప్రచారానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాలని ఓ లెటర్ పెట్టినట్టుగా, ఆ లెటర్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టివేసినట్టుగా ఒక మీడియాలో హైప్ క్రియేట్ చేసిండు. ఒక్కసారిగా హిందూ సానుభూతి పరులను తన వైపు తిప్పుకొని సెన్సిటివ్ చేసే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే నిన్న పొద్దంతా తన ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదన్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదన్నట్టు ఒక లెటర్ని క్రియేట్ చేసి మీడియాలో చర్చకు పెట్టి, అదే విధంగా హిందూ బంధువులంతా బోరబండకు చేరుకోవాలి, అక్కడ మన సత్తా ఏందో చూపెడదాం, అక్కడికి యుద్ధానికి పోతున్నట్టు, అక్కడ ఎవరెవరో కొట్టుకుంటున్నట్టు, లేకపోతే హిందువుల మీద అక్కడ ఏదో ముస్లింలు దాడి చేసినట్టు, లేదా ముస్లింల మీద అక్కడ ఏదో హిందువులను దాడికి కొలిపినట్టు, ఇట్లా బండి సంజయ్ ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసింది. కానీ తీరా చూస్తే అక్కడ బండి సంజయ్ సజావుగా పోయి మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. అసలు ఈ కాంట్రవర్సీ రాజేయవలసిన అవసరం ఏంటంటే బీజేపీకి అక్కడ ఎలాంటి హైప్ కూడా రావడం లేదు. జూబ్లీ హిల్స్లో వార్ వన్ సైడ్ అనేది తెలిసిపోయింది. పైగా జూబ్లీ హిల్స్లో బీజేపీ అభ్యర్థికి ఏ మాత్రం హైప్ లేదు. ఆయన అసలు ప్రచారంలోనే లేడు, ఆయన అసలు గెలుపు బరిలోనే లేడు. ఇలాంటి సందర్భంలో మరి కాంగ్రెస్ గెలవాలంటే తన స్నేహితుడైన రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థిని గెలిపించడానికి బండి సంజయ్ ఏదో ఒక సాయం చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం ఈ కాంట్రవర్సీని అక్కడ రాజేయాలి. ఈ కాంట్రవర్సీని అక్కడ రాజేస్తే కొంత సెన్సిటివ్ హిందుత్వ భావజాలాలు కలిగిన వ్యక్తులు ఆటోమేటిక్గా మళ్ళీ బీజేపీ వైపు చూస్తారనేది బండి సంజయ్ ఆలోచన. అంతేకాదు 3 రోజుల్లో మొత్తం వాతావరణాన్ని మార్చేస్తా, నేను 3 రోజుల్లో మొత్తం వాతావరణం మారిపోద్ది అని బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి చూస్తే మరి ఈ 3 రోజులల్లా ఎలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు బండి సంజయ్ గారు అక్కడ అప్లై చేయబోతున్నారనేది కూడా కొంత మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తూనే ఒక కాంట్రవర్సీని రాజేసిండు. అదేంటంటే తన ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని ఒక బూటకపు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఈ బూటకపు ప్రచారం వల్ల నవ్వుల పాలైందని కూడా చెప్పాలి. కాంగ్రెసు తన ప్రచారానికి పర్మిషన్ ఇవ్వలేదు. అసలు బండి సంజయ్ గారి హోదా ఏంటిది? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. మరి ఆయన చేతుల్నే అధికారం ఉన్నది, ఆయనే కేంద్ర మంత్రి. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రాని అడ్డంకులు అవంతరాలు కేవలం బండి సంజయ్ గారికి ఎందుకు వస్తున్నాయంటే బండి సంజయ్ గారు స్వయంగా సృష్టించుకుంటున్న అవంతరాలు తప్పించి, స్వయంగా తనకు తాను సృష్టించుకుంటున్న అడ్డంకులు తప్పించి అది ప్రభుత్వం సృష్టించే అడ్డంకులు కాదు, ప్రభుత్వం సృష్టించే అవంతరాలు కాదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆడుతున్న డ్రామా అనేది కూడా మన సాధారణ ప్రజలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. అక్కడ హిందూ సానుభూతి ఓట్ బ్యాంకింగ్ ను పూర్తిగా దెబ్బకొట్టి కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించడానికి ఈ బండి సంజయ్ గారు ఓ పెద్ద ప్లానింగ్ వేసినట్టు వేసి నవ్వుల పాలవుతున్నాడు. 3 రోజులలో వాతావరణాన్ని మార్చేస్తా అంటున్నాడు. ఒక్కసారి విందాం. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల్లో కూడా మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతుందన్నా. రేపు దర్శనం చేసుకుంటానా, దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. ఇది నవ్వుకోవాలా, తలగుద్దుకొని ఏడవాలా? సరే, పెద్దమ్మ గుడికి వెళ్ళండి. పెద్దమ్మ గుడికి వెళ్ళి ముందు చెంపలేసుకోర్రి. నిజమే, వాస్తవమే నేను చెప్పేది. బండి సంజయ్ గారు పెద్దమ్మ గుడికి వెళ్ళి ఎవరు చూడనప్పుడు చెంపలేసుకోర్రి.
ఎందుకంటే జూబ్లీ హిల్స్లో కావచ్చు, బోరబండలో కావచ్చు ఏమన్నా యుద్ధం జరుగుతుందా అని అక్కడ ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అక్కడ ఒకరినొకరు ఏమన్నా ఆ ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడుతుందా అక్కడ? అక్కడ సజావుగా ఒక ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికను ఎందుకు కాంట్రవర్సీ చేయాలని చూస్తాను? ఇలాంటి తప్పులు చేస్తున్నందుకు, లేకపోతే ఈ విధంగా హిందువులకు అదేవిధంగా ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నందుకు పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయి ముందుగా క్షమాపణ అడుగు, చెంపలు వేసుకొని రా. అభివృద్ధి చేయడానికి ఏమన్నా ఆలోచించాలి, తెలంగాణకి ఏమన్నా కేంద్రం నుండి నిధులు తేవడానికి ఆలోచించాలి. అవి పక్కన పెట్టి ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి పోయి హిందువులు అనే ఒక సెంటిమెంట్ని రాజీ చేస్తూ హిందువులలో లేని కరుడు కట్టిన నేరపూరిత స్వభావాన్ని రెచ్చగొడుతూ బండి సంజయ్ గారు ఓ 4 ఓట్లను బీఆర్ఎస్ కు మైనేజ్ చేసి, లేదా అదే 4 ఓట్లను కాంగ్రెస్ కి యాడ్ చేయాలని చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనను కావచ్చు, ఈ స్కెచ్ను కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, లేదా బోరబండలో ఉన్న హిందువులు కావచ్చు ఆలోచించలేరు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ప్రచారంలో ఎలాంటి అలజడులు లేవు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో ఎలాంటి ఘర్షణలు లేవు. కేవలం బండి సంజయ్ గారిని ఈ లాస్ట్ మూమెంట్లో ప్రచారంలో దింపి కాంట్రవర్సీని రాజేసి బీఆర్ఎస్ విజయ అవకాశాలను దెబ్బతీయాలనుకుంటే ఇది జరగని విషయం అనేది కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా బండి సంజయ్ గారు కావచ్చు గమనించాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే జరగబోయే ప్రమాదం ఊహించని రేంజ్లో ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీటు నుండి ఊడబీకే ఆలోచనలో ఉన్నది హైకమాండ్ అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తిమ్మిని బొమ్మి చేసైనా, బొమ్మిని తిమ్మి చేసైనా, 6ను 100 చేసైనా, 100ని 6 చేసైనా గెలవాలని రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తుండు. కావలసినన్ని కుట్రలు కూడా అల్లుతుండు. ఆ కుట్రలో భాగమే ఈ బండి సంజయ్ గారి ప్రచారం కూడా, ఈయన మాటలు కూడా. 3 రోజులలో వాతావరణం మార్చేస్తా అంటే ఏంటిది అన్నట్టు? అక్కడ అల్లర్లను రాజేస్తావా? అక్కడ ముస్లింలకు హిందువులకు మధ్య కొట్లాటలు రాజేస్తావా? ఏం చేద్దాం అనుకుంటున్నారు బండి సంజయ్ గారు మీరు? దీన్ని సుమోటగా పోలీసులు స్వీకరించవలసిన అవసరం లేదా? దీన్ని సుమోటగా ప్రభుత్వం స్వీకరించి కేసు కట్టవలసిన అవసరం లేదా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆయన మాటలను పట్టుకొని సుమోట కింద కేసు బుక్ చేయవలసిన అవసరం లేదా? ఇదే మాటలు ఒక సాధారణ వ్యక్తి మాట్లాడితే ఇప్పుడు బయట ఉండునా? తీసుకపోయి అరెస్ట్ చేయపోదురా? 3 రోజులలో వాతావరణం మారిపోతుంది అంటే ఏంటిది అన్నట్టు? ఒక్కొక్క ఓటుకు 10,000 ఇవ్వబోతున్నారా? ఒక్కొక్క వ్యక్తిని ఇంటికి వేయి మరి బెదిరించబోతున్నారా? ఒక్కొక్క వ్యక్తిని మనం హిందువులము అని లేని ఒక మైకాన్ని సృష్టించబోతున్నారా? తెలంగాణలో ఇప్పటి వరకు లేని విద్వేషాలను, తెలంగాణలో ఇప్పటి వరకు లేని గొడవలను సృష్టించబోతున్నారా? అసలు ఏం ఆశించి మీరు జూబ్లీహిల్స్లో ప్రచారానికి దిగిన్లు, ఎవరిని గెలిపించాలని జూబ్లీహిల్స్లో ప్రచారానికి దిగిన్లు అనేది కూడా బండి సంజయ్ గారు ఈ తెలంగాణ సమాజానికి చెప్పాలి. బండి సంజయ్ గారు స్నేహితుడు రేవంత్ రెడ్డి గారికి ఆపద రాగానే, తన సీటును కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలియగానే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఊహించని విధంగా ఓడిపోతుందని తెలియగానే ఎట్లయినా జరిగే డ్యామేజ్ని ఏదో కవర్ చేయాలని వచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోవాలి. కానీ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద ఊహించని స్థాయిలో గెలవబోతుంది అనేది ఇప్పటికే సర్వేలు వచ్చినాయి. ఇప్పటికే అక్కడి ఓటర్లు డిసైడ్ అయినలు. కాబట్టి బండి సంజయ్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లా కూడబలుకొని ఈ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఓటర్ల మధ్య చిచ్చు పెట్టి ఓటర్ల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనలు చేస్తున్నది. ఇంతకు దిగజారి తెలంగాణలో ఈ బీజేపీ కాంగ్రెస్ రాజకీయం చేస్తుందంటే మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరిని తిప్పికొట్టాలి, ఎవరిని గెలిపించాలనేది కూడా అక్కడి ఎవరిని గెలిపించాలి, ఎవరిని తిప్పికొట్టాలనేది కూడా అక్కడ ఓటర్లు ఓ నిర్ణయానికి రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మీద 30,000 మెజార్టీకి పైగా ఓట్లతోటి గెలవబోతున్నాడని ఎప్పుడైతే కాంగ్రెస్కి అర్థమైందో, బండి సంజయ్ లాంటి వారిని ఉపయోగించుకొని అక్కడ హిందూ ఓటర్లను డిస్టర్బ్ చేసి, ముస్లింల మీద లేని కోపాన్ని రాజేసి, అక్కడ ఏదో గొడవలు సృష్టించి మొత్తం అక్కడ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలారా, అదేవిధంగా ముస్లిం సోదరులారా, అదేవిధంగా మన హిందూ బంధువులారా, ఎవ్వరు కూడా డిస్టర్బ్ కాకండి. దయచేసి జూబ్లీహిల్స్లో దెబ్బ కొడితే తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాదు. జూబ్లీహిల్స్లో దెబ్బ కొడితే తప్పించి ఈ బీజేపీకి బుద్ధి రాదు. ఈ ఇద్దరు కలిసి తెరవేరక నుండి ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్థమైనాయి. కాబట్టి జూబ్లీహిల్స్లో
తప్పకుండా బీజేపీకి కాంగ్రెస్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నదని చిలుక ప్రవీణ్గా యూ న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నాను.